విభీషణుడు మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున ఉన్న రామ లక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు రాక్షసుడు వచ్చాడు, కొట్టేయండి అని అక్కడున్న చెట్లని, పర్వతాలను పెకలించేశారు. ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా, నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెను రక్షించాలని ప్రయత్నించిన జటాయువును చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను, కానీ ఆయన నా మాటలు వినలేదు. ఆయన యందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు, ఈ లోకములన్నిటికీ శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించే ముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందికి దింపావంటే మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి భేదాలు కల్పిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు, మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని మేము సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాకులు తమ గూటిలోకి రానిస్తే కాకి పిల్లలను ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు అన్నాడు. అప్పుడు రాముడన్నాడు, నా యందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవా. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాన్ని నేను కూడా కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు అంగదుడు లేచి, మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనబడితే స్వీకరిద్దాము, ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము అన్నాడు. తరువాత శరభుడు అన్నాడు, మనం కొంతమంది గూఢచారులను పంపిద్దాము. గూఢచారులు ఆయనను పరిశీలించి అతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో, దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో. రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఆయనని తీసుకోకపోవడమే మంచిది అన్నాడు. అప్పుడు రాముడు హనుమ వంక చూసి, నువ్వేమీ చెప్పవా హనుమా అన్నట్టు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు, మహానుభావ, 3 లోకములలో జరిగే సమస్త విషయాలను తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడివి నువ్వు. నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించటానికి చెబుతున్నాననో, తర్కం చేయడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలను ఖండించి సంఘర్షణ పడాలని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవముంచి అడిగారు. నేను మీ యందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి. ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు.
విభీషణుడు కామరూపాన్ని పొందగలిగిన వాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చేయవలసిన వాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢచారులను పంపమన్నారు. మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కానీ ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీద గూఢచారిని ఎలా పంపిస్తారు? ఇవతలి వారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడిన వాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు. అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కానీ, శరుడికి ఉండే బుద్ధి కానీ కనబడడం లేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోవడానికి నాకు ఏమీ కనబడలేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు. ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు. మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు రాముడు, ఇప్పటిదాకా మీరందరూ దోషములు ఉన్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు. నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి, రామా నేను నీ వాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు అని అడిగిన వాడి యందు నేను గుణదోష విచారణ చెయ్యను. వచ్చినవాడు విభీషణుడే కాని రావణుడే కాని నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరే రక్షిస్తాను. సుగ్రీవ, ప్రపంచంలో భరతుడి లాంటి సోదరుడు ఉండడు, నాలాంటి కొడుకు ఉండడు, నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడకు. వాడు దుష్టుడే కాని మంచివాడు కాని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకు శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండంలో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృథ్వీలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే నేను నా చిటికెన వేలి గోటితో చంపేస్తాను. నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనను తీసుకురండి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, రామ, నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది? నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ల ద్వారా ఎక్కువ మందికి వీడియో చేరే అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవా మరి. జై శ్రీరామ్.